విద్యుత్ వ్యవస్థని చంద్రబాబు నాశనం చేస్తే నేను బాగు చేసే ప్రయత్నం చేశానని జగన్మోహన్ రెడ్డి, జగన్ నాశనం చేస్తే నేను బాగు చేసి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించానని చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తుంటే, ఆ అధికారిక లెక్కల ప్రకారంని ఇక్కడ ఒక లెక్కని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో 2019-24 మధ్య నిర్వహణ ఖర్చులు భారీగా విద్యుత్ సంస్థలు తగ్గించుకున్నాయి. ఆ కారణంగా 5 ఏళ్లలో ఏపీ ట్రాన్స్కో ఖర్చుల్లో 1878 కోట్లు మిగిలింది. అలాగే 3374 కోట్లు ఆదా అయ్యింది అన్నటువంటిది ఇప్పుడు ఆదాయ వ్యయ నివేదిక ఏదైతే ఏఆర్ఆర్ లో దాన్ని సర్దుబాటు చేసుకోమని చెప్పడంతో బిల్లులో 196 కోట్లు వెనక్కి ఇచ్చేసిన ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్. దీని కారణంగానే కరెంటు ఛార్జీలు పెరగకుండా ఆగుతుంది. అట్లాగే మొన్న తగ్గించిన దానికి కూడా కారణం జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం అన్నటువంటిది రాసుకొచ్చింది సాక్షి.